భారత వాతావరణ శాఖ దక్షిణ భారతదేశానికి అలర్ట్ ఇచ్చింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది కాస్త వాయుగుండంగా మారే అవకాశం ఉంది అంటూ కూడా ఇప్పుడు చర్చ జోరందుకుంటోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద హెడ్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు తీవ్ర అల్పపీడనంగా మారింది. మరో రాబోయే 24 నుంచి 48 గంటల పాటు ఇది ముఖ్యంగా ముందు కదులుతూ అంటే పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఇది మరింత బలపడే అవకాశం ఉందని చర్చ జరుగుతుంటోంది. ఇప్పటికే ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడులో ఇన్ఫాక్ట్ తమిళనాడులో దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. శ్రీలంక తమిళనాడు మధ్య తీరాన్ని తాకింది. ఈ తాకిన నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ పరిణామాలు మారుతున్నాయి. ఈ ఇంపాక్ట్ మనకి రాయలసీమ మీద కూడా ఉంది. రాయలసీమతో పాటు కోస్తా ఆంధ్రతో పాటు అంటే ఉత్తరాంధ్ర అలాగే దక్షిణ కోస్తాంధ్రకు సంబంధించి ఉభయ కోస్తా జిల్లాలకు సంబంధించి కోస్తాంధ్ర రాయలసీమ మీద ఇంపాక్ట్ ఉంది. ఈ నేపథ్యంలోనే వర్షాలు కురుస్తున్న పరిస్థితి.